హాయ్ అండి. మేమైతే ఇంకా లాస్ట్ రోజు అండి ఇది. ఇంకా మేమైతే ఓన్లీ వెంకన్నమ్మ దర్శనం చేసుకున్నాం కానీ అక్కడ చూడవలసిన ప్రదేశాలు అయితే ఏమి చూడలేకపోయినాము. వెళ్ళి 2 రోజులు ఉన్నాం కానీ ఇది 3 రోజు అండి. ఇంకా ఇది ఇంటికి వచ్చేలా ఈ రోజు అయితే ఈవినింగ్ అయితే ఇంటికి బయలుదేరి వచ్చేస్తాం కదా అని చెప్పేసి కొన్ని ప్లేసెస్ అని కవర్ చేద్దామని చెప్పేసి ఈరోజు మార్నింగ్ రెడీ అయిపోయి వచ్చేసి ఫస్ట్ అయితే టిఫిన్ తినేసామండి. ఇదైతే మేము ఏ ప్లానింగ్ లేకుండా వెళ్ళడం వల్ల అయితే మేము 1 డే అంతా మిస్ అయిపోయామన్నమాట. లేకపోతే ఆ రోజు కొన్ని చూడవలసిన ప్రదేశాలు చూద్దాము, కిందకి వెళ్ళి చూద్దాము లేదా పైన చూద్దాం కానీ ఆ ప్లానింగ్ లేకపోవడం వల్ల మేమైతే ఇలా మిస్టేక్ చేసుకున్నాం, మిస్ అయిపోయామని చూడకపోతే కొన్ని మాత్రం చూసాము. మీరు ఎవరు అలా చేయకుండా హ్యాపీగా ఏదైనా వెళ్ళే ముందు ప్లాన్ వేసుకొని అయితే శుభ్రంగా వెళ్ళి ఏ గుడికి ఏ రోజు వెళ్ళాలని ప్లాన్తో వెళ్తే అన్నీ చక్కగా చూడొచ్చండి. మేము ఉన్న 3 రోజులు అయినా కానీ 1 డే అంతా ఫస్ట్ మిస్ అయిపోయింది కాబట్టి సెకండ్ డే దర్శనానికి వెళ్ళామండి. ఇంకా 3 రోజు మాత్రం ఈ రోజు వెళ్ళిపోవాలని చెప్పేసి మేమైతే మార్నింగ్ రెడీ అయిపోయి వచ్చామన్నమాట. వచ్చేసి ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే టిఫిన్ తినేసి ఆ తర్వాత అయితే ఫస్ట్ వాళ్ళు బేరమడుకోవాలి మనం ఇన్ని టెంపుల్స్ కానీ తిప్పుతానంటారు కదా. మేము జపాలికి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పట్లో వాళ్ళు జపాలికే తీసుకెళ్ళమని అన్నారు. ఇంకా అందుకోసమే 5-6 టెంపుల్స్ చూపిస్తానన్నారు కదా అని చెప్పేసి ఆల్రెడీ మేము చూసిన టెంపుల్స్ అని మా వాళ్ళ కోసం అయితే మేము మళ్ళీ ఏ టెంపుల్స్కి వచ్చామండి. ఎన్నిసార్లు చూసినా గుళ్ళో చూడాలనిపిస్తుంటుంది కదా, ఆ ప్రదేశాలు ఆ వాతావరణం చూసి హ్యాపీగా అనిపిస్తుంటుంది, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మేము కూడా మళ్ళీ వెళ్ళామండి. ఫస్ట్ అయితే మాకు వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికి అయితే తీసుకెళ్లారండి మమ్మల్ని. ఇదైతే పాపనాశం అనమాట. పాపనాశం ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయాక అప్పుడు ఇక్కడికైతే తీసుకొస్తారు. ఫస్ట్ అయితే మాకు వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళిన అక్కడ ఆంజనేయ స్వామి, హాదీ బాబా సమాధి అన్నీ ఉంటాయండి. అన్నీ చూసుకొని మేమైతే ఇక్కడికి వచ్చేసామటండి. ఇక్కడికి వెంకన్నమ్మ పాదాల దగ్గరికి అయితే మేము వచ్చామండి. అక్కడైతే వెంకన్నమ్మ పాదాలు అయితే దర్శించుకున్నాకైతే మాకు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి పాపనాశనం, కాకసగంగా, నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణము, చక్రతీర్థం ఈ ప్లేసెస్ అన్నీ చూపించడానికి ఇంత బేరమాడుకున్నామండి. ఫస్ట్ ఇవన్నీ మనకు చూపించేసిన తర్వాత మనం వచ్చేదాకా వెయిట్ చేస్తుంటాం అన్నమాట. ఇదైతే శ్రీవారి పాదాలండి, శ్రీవారి పాదాలు అన్నమాట. ఇక్కడైతే దింపేస్తాను, మనం అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా మా అక్క మేము అందరూ వెళ్ళాం కానీ మా పాప కొంచెం మమ్మల్ని ఏమి అసలు ఇబ్బంది పెట్టలేదు, బాగానే ఉందని. తనకి టైంకి అయితే ఫుడ్ తీసుకెళ్ళేదాన్ని కూడా నాతో పాటు. తనైతే ఏడవకూడదు అని చెప్పేసి, ఆకలికి ఉండలేరు కదా, మనకు పాలు అయితే ఇవ్వడానికి కుదురుతుందో ఇవ్వదో తెలియదు కాబట్టి తనైతే డబ్బా పాలు అయితే తాగదండి. ఇంకా అందుకోసమే నేనైతే తనని 2 సార్లు అలాగా తినిపించడం కోసం అయితే ఫుడ్ రెడీ చేసి రూమ్లో తీసుకెళ్ళేది అనమాట నేను పాప కోసం. వేడి వాటర్ సెర్లాక్ తినిపించడానికి. నెక్స్ట్ వచ్చేసి చోటుపుని జావా ఇది తీసుకెళ్తాం అనమాట. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే ఒత్తిడి వెలిగించుకొని అవన్నీ పైకి అక్కడ దండం పెట్టేసుకొని పైకి వెళ్ళాలండి. ఇదైతే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చామండి. మేము వచ్చేసి ఇక్కడైతే దండం పెట్టుకొని నెక్స్ట్ అయితే ఆటో ఎక్కేసి ఇంకా ఇక్కడైతే కొనుక్కుంటున్నమాట. నేను వాళ్ళందరూ పెట్టేసి వెళ్ళాక నేను పెడుతున్నానండి, ఎందుకంటే నాకు ఫస్ట్ పెడదాం అనుకోలేదు, తర్వాత మళ్ళీ పెడితే మంచిది అనిపించింది అనమాట. అప్పుడైతే నేను కూడా తీసుకొని వెలిగించినాడు. అందులోకి మా వాళ్ళు అయితే పైకి ఎక్కుతున్నారండి. పెద్ద ఎక్కువ మెట్లు కాదు కానీ మేము బాగా నిద్ర లేకపోవడం వల్ల కొంచెం అలసిపోయినట్టు అనిపించింది, అంతే తప్ప ఏమీ లేదండి. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తప్పదు కదా, మనకి అన్నీ ప్రశాంతంగా మనకి అదే నిద్రలు అన్నీ ఉండాలంటే కష్టపడి ఎంత దూరం వెళ్ళాం కదా, అన్నీ హ్యాపీగా చూడాలి కాబట్టి అవన్నీ వదిలేసి హ్యాపీగా తిరగాలండి. మా పాప అయితే పడుకుని పోయిందన్నమాట. ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని మా అబ్బాయి కిందకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మా అబ్బాయి అయితే కావాలని అడిగేసేవాడు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి గొడవ చేసేవాడండి. అసలు ఊరుకుంటూ కాదు, ఒకటి కొన్నా సరిపోయేది కాదు. ఇదే శ్రీవారి పాదాలండి. నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి శ్రీవారి పాదాలు. ఎంత అదృష్టం ఉంటే కానీ ఇలాగ వచ్చి ఇక్కడ దండం పెట్టుకునేవండి. మనకలా చాలామంది అయితే రాలిన చాలా మంది ఉంటారండి. కాకపోతే ఈ సంవత్సరంలో 2 టైమ్స్ అయితే వెళ్ళామండి మేము. ఫస్ట్ అయితే మా పాప ఈ తలనీళ్ళప్పుడు వెళ్ళాము. నెక్స్ట్ మళ్ళీ 6 నెలలకి నాకు అదృష్టం వచ్చి మళ్ళీ మాకు చూడాలనిపించింది, వెంకన్నమ్మ టెంపుల్కి వెళ్ళాలనిపించింది అని మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాం. కానీ అప్పుడైతే వీడియో తీసి అయితే నేను అప్లోడ్ చేయలేదు, షార్ట్ వీడియోస్ అయితే పెట్టేసాను నేను. ఇంకా ఈ వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఎందుకని చెప్పి మామూలు షార్ట్లో అంతలో తీసి పెట్టాము. కాకపోతే అప్పుడు శ్రీవారి పాదాలుగా ఇట్లకి రాలేదండి మేము. జపలాంజనేయ స్వామి గుడి ఎప్పటి నుంచో 3 సార్లు వచ్చాం కానీ ఒకసారి కూడా చూడలేకపోయినా ప్రత్యేకంగా అది కట్టించుకుని అక్కడికి వెళ్ళామండి. అప్పుడైతే మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. అవి షార్ట్ వీడియోస్ కింద అప్లోడ్ చేస్తారండి. ఇదే ముందు వెళ్ళాం కానీ ఇదైతే కొంచెం లేట్గా పెడతాను అనమాట అండి. మళ్ళీ వెళ్ళి అదృష్టం ఉంటే మళ్ళీ పూర్తిగా తీసి పెడతాను వీడియో. ఇక్కడైతే ఏమైనా కొనుక్కుందామని చెప్పి అనుకుంటున్నాం మాట అండి. మేము ఏమైనా తీసుకుందాం
ఆ తర్వాత అయితే కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నామండి. హద్వితల్లి కోసం గిలికిచ్చకాయి అవి ఉంటాయి కదా, కర్రతో చేసినవి అయితే తీసుకున్నామండి. గాజులు అవి పాపకి తీసుకున్నామన్నమాట. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసి శిలాతోరణంకి అయితే వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళినా మా అబ్బాయి అయితే బొమ్మలు కావాలని తినేసేవాడండి. అసలు వదిలిపెట్టు కాదు. అక్కడ ఆల్రెడీ మేము తిరుపతిలో బొమ్మలు కొన్నాం, వీటికి టోపీ అవి కొన్నాం, కానీ ఇంకా ఇక్కడ కూడా కొనమని తినేసేవాడు. అయినా వద్దని చెప్పి వినిపించుకునేవాడు కదా. అక్కడైతే వేరే బొమ్మ కూడా కొన్నామండి. వెళ్ళినప్పుడల్లా బొమ్మలు కొనివాడు అవి మళ్ళీ సరిగ్గా యూజ్ చేయడండి. ఇంటికి రాకపోతే గిరిపేస్తాడు. మా అబ్బాయికి అయితే ప్లేట్ కొన్నాం తిరుపతిలో. ఆ ప్లేట్ ఇంటికి రాకపోతే ఎగిరిపోయింది మాట. అసలు మేము ఇలాగ స్టార్ట్ చేసినా ఒక్కసారి కూడా ఒక 2 నిమిషాలు కూడా ఆడలేదండి. దాంతో కొన్నాం కానీ ఎగిరిపోయింది మాట. ఇంటికి రాకపోతే తలుపు ఎలా పోయింది మొత్తానికి అయితే ఆ బొమ్మ అయితే. ఇంకో బొమ్మ కొన్నాము, అది అయితే ఉందండి ఇప్పుడు ఇంకా. అది కూడా లేదు, ఇరిపేసాడు మాట వచ్చిన 10 రోజుల తర్వాత. అసలు మా అబ్బాయికి అలాగే ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు కావాలని ముఖ్యంగా తింటుంటే తర్వాత శిలాతోరణంకి అయితే వచ్చామండి. శిలాతోరణం దగ్గర అయితే చాలా ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడికైతే తిరిగా శిలాతోరణం అవన్నీ చూసాక లోపలికి వెళ్తే మనకి ఇంకా ఇదే లాస్ట్ అండి. ఇంకా ఇక్కడ పాపనాశనం అన్నీ చూసి వచ్చేసామన్నమాట. పాపనాశనం, ఆకాశగంగా అన్నీ చూసి వచ్చాము. ఆ వీడియోస్ అయితే క్లిప్స్ మీకు మిస్ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి కొంచెం సేపు అయితే కూర్చున్నాం. వెళ్ళినప్పుడు అయితే కొంచెం ఆగస్టు కాబట్టి పెద్ద ఎండలు అయితే లేవు, పర్లేదు. మేము బాగానే తిరిగామన్నమాట. ఈ లోపలికి వెళ్తే శిలాతోరణం దాటేసాక వెళ్తే చక్రతీర్థం అవి ఉన్నాయండి. నాగంతల్లి గుడి, చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంతకుముందు కూడా చూసాము. అక్కడికి అయితే వెళ్ళి అక్కడైతే వాళ్ళు దర్శించుకున్నమాట. మా వాళ్ళు అయితే ఇదే ఫస్ట్ టైం కదా రావడమండి. అప్పుడైతే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అవన్నీ చూపించామాట, ప్లేసెస్ అన్నీ. మా అమ్మాయి వాయిస్ వస్తుంది, ఎంతసేపు ఊరికిపించిన పాప అయితే అలాగా వాయిస్ పెడుతుంది. ఇంకా అందుకోసమే ఇంక ఇలా తీసేస్తున్నాను అనమాట వీడియో. పాప సౌండ్ చేస్తుందండి, ఏమనుకోవద్దు. ఇక్కడైతే తర్వాత వచ్చి ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. శిలాతోరణం దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకొని అక్కడి నుంచి లోపలికి అయితే నడిచి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ కొన్ని మెట్లు అయితే ఉంటాయి, డౌన్ చక్రతీర్థము. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏదో ఉంది దేవుడి గుడి, అక్కడ లోపల శివుడి గుడి ఏదో ఉందన్నమాట. ఇక్కడ చిన్న చిన్న అదే కోడిపెట్టలు అవి ఇలాంటివి ఉన్నాయండి, చిన్న పక్షులు గట్రా ఉన్నాయి. అవన్నీ చూసామన్నమాట. చూసి లోపలికి అయితే వెళ్ళిపోయామండి. మేమైతే అన్నీ బాగా తిరిగాం కానీ ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంకా అతన్ని అన్నం శత్రం దగ్గర అయితే దింపమన్నామండి. దింపేసాక అక్కడైతే భోజనం చేసేసి మేము డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే మాకైతే ఆ రోజు నైట్గా ట్రైన్ ఉందన్నమాట అండి. దానివల్ల అయితే మేము ఇంకా వెంటనే ఫాస్ట్గా తిరిగేసి, మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా వచ్చింది కదా, వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈవినింగ్ వెళ్ళిపోవాలంటారని అనుకొని ఫాస్ట్ తిరిగేసి అయితే మేము చూసాంలేండి. ఫాస్ట్గా తిరిగి అన్నీ బాగానే కవర్ చేసి వచ్చామన్నమాట, డబ్బులు పెట్టాం కాబట్టి. అక్కడి నుంచి వచ్చేసి భోజనం చేసేసి రూమ్కి వచ్చి మొత్తం సర్దుకోవాల్సి సర్దేసుకొని హద్వితల్లికి అయితే మళ్ళీ ఒక 2 రకాల జాబులు చేసుకొని అక్కడి నుంచి అయితే పట్టుకొని అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. కిందనే ఏదైనా చూద్దాం అనుకున్నాము. 2-3 టెంపుల్స్ ఉన్నాయి కదా, ఒకరిదేవి టెంపుల్ ఎప్పుడు చూడలేదు, అది ఒకటి, పద్మావతి టెంపుల్, ఇలాగా గోవిందరావు టెంపుల్ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ కవర్ చేయడానికి అయితే కుదరలేదండి. 5:30 కంటే అసలు మనకి కార్లో చాలా టైం, ఒక హాఫ్ అన్ అవర్ అయినా బేరాలు ఆడుకున్నాం. ఎందుకంటే బేరాలు ఆడిపోతే వాళ్ళు 2000-3000 అడుగుతున్నారండి కింద కూడాని. మేము 6-7 ఉన్నాము. అయినప్పుడు వాళ్ళు బేరాలు ఆడుతున్నారు ఎక్కువ. మనం ఇంకా అలా 1100కి అయితే మాకు వచ్చారు ఆ రోజు. ఇంకొక అతను అయితేని ఆ బేరాల వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అలా మిస్ అయిపోయింది. కాబట్టి అతను తీసుకెళ్తున్నారు కానీ మాకు ట్రైన్ అయితే టైం అయిపోయింది. 7:30-8కి మాత్రం ట్రైను. దానివల్ల అయితే మేము ఇంక ఏ ప్లేస్లో తిరిగినా మనకి టైం ఉండదని చెప్పేసి మేము ఓన్లీ అదే రైల్వే స్టేషన్ దగ్గర దింపామన్నామండి. మా ఆయనగారు అయితే కొంచెం ఫుడ్ తీసుకున్నాకైతే రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోయి మేమైతే గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఎందుకంటే అది కొంచెం రైల్వే స్టేషన్ దగ్గరే కాబట్టి గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదేమో ఆ లోపలికి అని చెప్పాను కదా, చక్రతీర్థం లోపలికి వెళ్ళాలి ఆ టెంపుల్ అండి ఇది. ఇవన్నీ గోవిందరాజు టెంపుల్ దగ్గర అయితే వెళ్ళాము. అనవసరంగా దేవుడిని వెళ్ళాం కానీ అది ఆ టైంకి అయితే దేవుడి గారు నైవేద్యం పెడతారటండి. ఒక హాఫ్ అన్ అవర్ అన్నా 1 అవర్ అని మూసేస్తారు గుడి అండి. మేము 6:30కి ఆ టైంకి వెళ్ళామండి. కిందకి వెళ్ళేటప్పటికి ఆ టెంపుల్ అయితే మూసేసారండి. మేము వెళ్ళే ముందే మూసేస్తున్నారు అన్నమాట, డోర్ చేసేస్తున్నారు. ఇంకా 1 అవర్ వరకు దర్శనం ఉండదని చెప్పారండి. దేవుడికి నైవేద్యం పెడతాం అన్నారు. అంత కష్టపడి వెళ్ళాము. ఇంకా దేవుడు మాకు అదృష్టం లేదా దేవుడిని దర్శించుకోవడం అని చెప్పేసి ఇంకేం చేస్తే వెనక్కి వచ్చేసి నేను దీపారాధన సామాన్ కొనుక్కున్నానండి. అక్కడ కొనుక్కొని అయితే వెనక్కి వచ్చేసామంట. ఎందుకంటే 7:30 ట్రైన్ మళ్ళీ టిఫిన్ గట్రా తీసుకోవాలి కదా అని చెప్పేసి బ్యాగ్ వచ్చేసామండి. అక్కడి నుంచి అయితే అంతా ట్రైన్ బుక్ చేసుకున్న ట్రైన్ చాలా లేట్ అండి బాబు. ఎంత లేట్ అంటే అది మేము నైట్ 8కి ఎక్కితే మార్నింగ్ 9 అయిపోయింది. అది కూడా విజయవాడకి అండి. ఇక్కడ నుంచి ఇలాగా మేము అతనితో మాట్లాడుకొని జీప్ మాట్లాడుకుని అయితే కిందకైతే వచ్చేసామండి. అనుకున్నాం కానీ ఇంకా ఓన్లీ పైన కొన్ని టెంపుల్స్ చూసాం. ఈసారి అయితే దేవుడి దర్శనం చేసుకున్నాం కానివ్వండి. ఇంకా కింద చూడవలసిన ప్రదేశాలు అవి అయితే చూడలేకపోయాం. వెళ్దాం అనుకున్నాం. ఇంత ముందుసారి వచ్చిన కొన్ని అయితే ఎక్కువే చూసామన్నమాట. అప్పుడు మాకు కొంచెం ప్లానింగ్తో వెళ్ళామన్నమాట. ఈసారి అయితే అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంకైతే కిందకి వచ్చేసాక చూడవలసిన ప్రదేశాలు అయితే ఏం చూడలేదు, టైం లేకండి. ఇంకా మేమైతే 7:30 ఆ టైంకి అయితే
రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామాట. రైల్వే స్టేషన్లో చాలాసేపు అయితే కూర్చున్నాక ట్రైన్ అయితే ఆల్రెడీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట. అది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలా స్లో అండి ట్రైన్. ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి ఆపేసిపోయింది ట్రైన్ అండి. మా అమ్మాయికి బాగా విపరీతంగా చెమటలు పట్టి ఏడ్చేస్తుంది అన్నమాట, మధ్య మధ్యలో నిద్ర లేకుండా తనకి. ఇది గోవిందరాజు టెంపుల్ అండి. ఇంతకుముందు ఇక్కడ పెద్ద చెట్టు ఉండదు అన్నమాట. ఆ చెట్టు ఎన్ని రోజులు, 1-2 నెలలు అవుతుంది అప్పుడు మేము వెళ్ళే ముందు పడిపోయిందటండి. ఇక్కడ ఏనుగు కూడా ఉండేది అన్నమాట ఇంతకుముందు. బాగా చాలా బాగుంది అన్నమాట. ఏనుగు మనల్ని ఆశ్రదించింది అన్నమాట. అతను నుంచొని ఉండేవాడు మాట పెట్టుకొని. ఈసారి వెళ్ళినప్పుడు ఏమీ లేవండి, చెట్టు లేదు, ఆ ఏనుగు లేదన్నమాట. ఇంకా వెళ్ళేటప్పటికి మూసారు కాబట్టి ఇంకా ఏ దేవుడికి దర్శించుకోనక లేదండి. ఇంకా బయట నుంచే దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. ఎప్పుడైనా ఇంకోసారి వెళ్ళినప్పుడు అయితే అదృష్టం ఉంటే మళ్ళీ వస్తామని చెప్పేసి వచ్చేసామండి మేము. వచ్చేసి ఇంకెలాగా మా ఊరు పాపం వాళ్ళు అంత కష్టపడి వచ్చారు కదా, వాళ్ళకన్నా చూపిద్దాం అనుకున్నాం. కానీ ఇంకా 7:30 వరకు తీయమన్నారు. అలా దర్శనం చేసుకొని రైల్వే స్టేషన్ అంటే రైలు పోదు కదా మళ్ళీ అని విజయవాడ అయితే వెళ్ళాలండి మేము. ఆ రోజు నైటు మేము తల దించుకున్నాక పాపకి ఇలా తలనీళ్ళని దించాం కాబట్టి మేము తిరుపతిలో ఇంతకు ముందు అయితే దిగలేదు, కానీ ఈసారి దిగాలని అనుకుని మేము విజయవాడ వరకే టికెట్ తీసుకున్నామండి. ఆ తర్వాత విజయవాడ దుర్గమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకున్నమాట. మార్నింగ్ 9 అయిపోయింది దిగబోదికి. ఎందుకంటే చాలా స్లో అండి ట్రైన్, ఎక్కడ పడితే అక్కడ ఆపేసి మాట. ఆ ట్రైన్లో వెళ్తుంటే చిరాకు అనిపించింది నాకు. నైట్ కాబట్టి సరిపోయింది, పగటాలంటే మరీ చిరాకు వచ్చేస్తున్నాం. నైట్ అంటే కొంచెం పడుకుంటాం. వెళ్ళగా మార్నింగ్ 6కి 5 దిగిపోతాం అనుకున్నామండి మేము. అసలు 9 వరకు తీసుకెళ్ళి 9-9:30 అయిపోయిందండి. ఇంకా ఆటో ట్రైన్ అయితే దిగిపోయిన వెంటనే మేము అదే దుర్గమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళిపోయామండి. ఆటో కట్టించుకొని వెళ్ళిపోయి అక్కడైతే కొంచెం ఫస్ట్ అయితే మొహాలు కడుక్కొని టిఫిన్ తినేసాక అదైతే మేము ఇంకా చాలా నీరసంగా ఉంది. ఊళ్ళో ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల నిద్ర సరిగా లేకపోవడం వల్ల అప్పుడైతే ఇంకా దుర్గమ్మ తల్లి అక్కడికి వెళ్ళిపోయి స్నానాలన్నీ చేసామండి కృష్ణానది దగ్గర. డ్రెస్సులన్నీ చేంజ్ చేసుకుని అక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాం. కానీ మేము అక్కడైతే వీడియో తీయలేకపోయాము, ఎందుకంటే చాలా రిస్క్ ఉంది ఆ రోజండి. ఆ రోజు ఆగస్ట్ 15 ఏదో రోజు అండి, అందుకనే చాలా రిస్క్ ఉందన్నమాట. అసలు హాలిడే మాట, ఖాళీ లేదన్నమాట ఆ రోజు టెంపుల్. అందుకే వీడియో కూడా తీయలేకపోయాము. 7లో పెట్టేసి విపరీతంగా ఎండ కూడా ఫుల్గా ఉందండి ఆ రోజు. ఇంకా చూసారు ట్రైన్ చూస్తే శుభ్రంగా ఖాళీగా ఉంది మొత్తం. ఎక్కడ అన్ని సీట్లు కూడా మ్యాక్సిమం ఖాళీగా ఉన్నాయండి. రెస్క్ లేదన్నమాట. వెళ్ళేటప్పుడు మాత్రం మనకు పడుకునేకి అసలు కుదరలేదు, ఆరేసి వచ్చింది. దానివల్ల నిద్రలేదు మాట. అక్కడ ఉన్న 2 రోజులు కూడా సరైన నిద్రలేదు. ఇంక ఇక్కడికి వచ్చే ఖాళీగా ఉంది, అందరు పక్కేసి నేనైతే పడుకోలేదు. మా పాప ఉయ్యాలంది కదా అని చెప్పేసి నేనైతే నాకు భయం వేసి దొంగలు కూడా తీసుకెళ్ళిపోతారని చెప్పేసి దానికోసమే నేను చాలా చెప్పారు తెలియవచ్చిన. ఆ తర్వాత పాప పడుకున్నాక నా దగ్గర అయితే వేసుకున్నాను నేను. నాకు ఎక్కడికి వెళ్ళినా గమ్ము నిద్రపోను, ఎందుకంటే పిల్లల కోసం నిద్ర పట్టదండి నాకు. గబుకుని ట్రైన్లో మనం ఆదమర్చి పడుకుంటే ఎక్కడ డబ్బులు పోయినా పిల్లల్ని గట్టి తీసుకెళ్ళిపోతారని చెప్పేసి నాకు భయం. ఫస్ట్ నుంచి మా అబ్బాయి చిన్నప్పటి నుంచి అంతే. నేను ట్రైన్లో పెద్ద ఏం పడుకోండి, ఏదో పడుకుంటే కొంచెం పడుకుంటాను తప్ప పర్టికులర్గా ఆ రోజు వెళ్ళినట్టు ఇంకా నిద్రపోవడం అంటూ ఉండదండి. ట్రైన్లో ఏదో 2-3 గంటలు పడుకుంటే నేను నిద్ర వస్తుంది, అది కూడా లేదంటే లేదు. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ చూసినా దొంగల ట్రైన్లో ఉంటారు. బ్యాగులు అయితే పోతే మళ్ళీ సంపాదించుకొని పిల్లలు అయితే ఎత్తుకుపోతుంటారు కదా, అందుకోసం నేనైతే పడుకోనండి చిన్నపిల్లలు పక్కన ఉన్నప్పుడు. నెక్స్ట్ అయితే విజయవాడ వెళ్ళి అన్నీ దర్శనం చేసుకుని అంతా దర్శనం అయిపోయి బాగానే ఇంటికి వచ్చేసాను క్షేమంగా. వచ్చి వరకు నైవేద్యం పెట్టుకున్నానండి. ఈసారి మా దర్శనం అయితే ఇలాగ హ్యాపీగా సాగిపోయింది. కానీ అదే ఒక రోజు మాత్రం మా వాళ్ళందరూ పాపం వెయిట్ చేస్తారు మా కోసం. ఇదైతే విజయవాడ బ్యారేజ్ అండి. ఇప్పుడే వెళ్తున్నమాట. మార్నింగ్ చూస్తే 9:30 అయిపోయింది. బాగా ఎండగా ఉందండి ఆ రోజు. చాలా ఎండగా ఉందన్నమాట అండి. లైన్లో నుంచి మా అమ్మాయి చాలా పేజీ పెట్టేస్తుంది అన్నమాట. లైన్ చాలా పెద్ద లైన్ ఉందండి. మామూలుగా అది 50 రూపాయల టికెట్ ఎంతో 500 టికెట్ ఖాళీగా ఉంది. కానీ ఇంకేదన్నా ఒకటని చెప్పేసి మేము ఇంకా ఇందులో లైన్లో నుంచేసేమంటే మేము టికెట్కి వెళ్ళి మా వాళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పేసి మేమైతే వాళ్ళతోనే వెళ్ళాలి కదని చెప్పేసి మేమైతే ఏ టికెట్ తీసుకుంటే అక్కడే వెయిట్ చేస్తున్నామండి. చాలా టైం అయితే పట్టింది. లాస్ట్ అక్కడ దర్శనం అయిపోయాక దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాక ఫుడ్ అయితే తిన్నాం. ఫుడ్ చాలా బాగుందండి. నిజంగా చెప్పాలంటే ఫుడ్ చాలా బాగుందండి. అక్కడ దుర్గమ్మ తల్లి గుళ్ళోన ఫుడ్ కూడా తినేసి అప్పుడు 3-3:30కి వచ్చేసి ఇంకా ట్రైన్ లేదు, బస్సు అయితే ఎక్కేసి మేము అయితే వెళ్ళిపోయాం. మా అక్కలు మా వదిన హైదరాబాద్ వెళ్ళిపోయారండి. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కిచ్చేసాం వాళ్ళకి బస్ స్టాండ్లోన. వాళ్ళకు చాలాసేపు బస్సు దొరకలేదండి, దానికోసం సగం లేట్ అయిపోయింది. మేము 6:30కి ఆ టైంకి మాకు బస్సులు చాలా ఉన్నాయి. కానీ రైల్వే అక్కడికైతే బస్సు ఎక్కేసాను. నేను పెట్టినతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్.